నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మీకు చూపించాను గదండీ! రొయ్యలు, చేపలు తీసుకున్నామని చెప్పి, ఆ రోజు తీసిన వీడియో అనమాట. ఇది రొయ్యల క్లీనింగ్. రొయ్యలు చూసారా ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయో! వీటిని జంబో రొయ్యలు అంటాం మేమైతే. లేదా టైగర్ రొయ్యలు అని గూడా అంటాం ఒక్కొక్కసారి. చిన్నప్పుడు తెలిసేది కాదు. భయపడిపోయేదాన్ని నేను చూసి. ఇంక తర్వాత తర్వాత వంట చేయడం నేర్చుకున్న తర్వాత నాకేమి భయం అనిపిచ్చేది కాదు. క్లీనింగ్ ప్రాసెస్ అంతా నేనే చేస్తానండి. నేను మా అమ్మమ్మ, మా తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాననమాట. అందుకని నాకు ఇవన్నీ అలవాటే. మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచే నేర్పించేశారు. వీటికి ఉంటాయి కదండీ కింద కాళ్ళు, అవి కూడా మేము కర్రీలో వేసుకుంటాము. అవి ఎలా ఉంటాయంటే పీతకి డెక్కల కాళ్ళు ఉంటాయి కదా! అలా ఉంటుందన్నమాట లోపల గుజ్జు. ఇది క్లీన్ చేసేటప్పుడు పెద్ద రొయ్యలు కదండీ! ఇలా ఫస్ట్ తల దగ్గర కట్ చేసేసుకొని మొత్తం అంతా ఎనకమాల డొప్ప తీసేసేసుకొని తలకి మధ్యలో తల భాగాన్ని కూడా మనం తింటామండి. అలా కట్ చేసుకొని కిందున్న కాళ్ళు తీసేసి తర్వాత ఇలా క్లీనింగ్ అనేది చేసేసుకుంటామండి నీట్‌గా. క్లీన్ చేసుకున్న తర్వాత చూసారా తలలు సెపరేట్‌గా, కాళ్ళు సెపరేట్‌గా ఇట్లా మొత్తం మొత్తం కట్ చేసేసుకొని ఇంకైతే ఇవి పైన నరాలేం తీయక్కర్లేదండి. ఎందుకంటే ఇవి నదిలో పెరిగినాయి గదా! అందుకని అందులో అయితే ఏమి ఉండవు. ఇంక అంత నీట్‌గా క్లీన్ చేసుకొని ముక్కలు మాత్రం 2 పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. అప్పుడే మసాలా లోపలికి పడుతుంది. అంతేనండి. థ్యాంక్ యూ. విజిట్ అగైన్.